పర్యావరణ పరిరక్షణ కోసం మనం ప్రభుత్వాలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయో మనం చూస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో పీర్ల పండగ అంటే అందరూ కూడా అన్ని కులాల వారు కూడా అన్ని పల్లెల్లో కూడా బాగా జరుపుకుంటారు. అందరూ కూడా సంతోషంగా పండగ జరుపుకుంటారు. కానీ ఆ పండగ ముసుగులో పర్యావరణాన్ని ఈ విధంగా నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈరోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో వీళ్ళు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అసలు వీళ్ళ డిమాండ్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ డిమాండ్ ఏంటి సార్? సాధారణంగా పండుగలు అంటే ప్రకృతిని కాపాడే ఒక ఉత్సవాలు, లేదా సమాజం మొత్తం కూడా సంతోషంతో ఉండే ఉత్సవాలు. అటువంటి ఉత్సవాలు రాను రాను కొన్ని సంస్థలు లేకపోతే కొన్ని మతాలు ఆచరించే వాళ్ళ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కారణంగా ప్రకృతిని మొత్తం ధ్వంసం చేస్తూ అనంతపురం జిల్లాను, ప్రత్యేకించి దేశంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాను ఎడారిమయంగా చేసే ఈ యొక్క మొహరం అనే పండుగను వీలైతే పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే ఆ మొహరం పండుగ ముసుగులో ఈ ప్రకృతిని ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో ఆ ప్రకృతిని ధ్వంసం చేయనీకోకుండా సాధారణంగా ఆ పండుగను నడుపుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రకృతి పర్యావరణ ప్రేమికులు కావచ్చు, లేకపోతే హిందూ చైతన్య వేదిక, పర్యావరణ వేదిక, పర్యావరణ పరిరక్షణ వేదిక, ఇటువంటి సంస్థలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా మనం చూస్తుంటాం, ఒక చెట్టు బాగా ఎదగాలంటే 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ప్రతి సంవత్సరము ప్రతి పల్లెలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ప్రతి పల్లెలో 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పెరిగిన మహావృక్షాలను కాల్చడానికి, అగ్నిగుండంలో వేసి తొక్కడానికి, అది ఎంజాయ్ అనే పేరుతో ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. ఇలా చేస్తూ పోతే దేశంలోనే అత్యల్ప వర్షపాతం ఉందని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా మొత్తుకుంటూ ఉంటారు. అట్లాంటి అనంతపురం జిల్లాలో ఇట్లాంటి ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఉంటే వర్షాలు ఎలా పడతాయి? రైతులు ఎలా బాగుపడతారు? ప్రతి పల్లెలోనూ ఈ పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ ముసుగులో ఈ ప్రకృతిని విధ్వంసం చేసే చెట్లు నరికే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని వెంటనే బంద్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. సార్, ముఖ్యంగా మీరు చెప్తున్నట్లు ఇవి ఎక్కువ మంది చేస్తుండేది పల్లెల్లో జరుగుతుంది, రైతులే చేస్తున్నారు. మరి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పండగ రద్దు చేయడానికి కుదరదు, దీనికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే ఆలోచన చేయాలి. అలాగే మీలాంటి వాళ్ళు పల్లెలకు వెళ్ళి ఎక్కడైతే పెద్ద పెద్ద పండుగలు జరిపి ఎక్కువ వృక్షాలు నాశనం చేస్తున్నారు అలాంటి ఏరియాలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పండగలప్పుడే కాదు మామూలు దినాల్లో కూడా ఎక్కువ నేను చూస్తుంటా ట్రాక్టర్లు వేసుకొని వస్తుంటారు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మరి అర్థం కాలే. మీరు దీనిపైన ఏమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైనా కూడా వినతి పత్రం ఏమన్నా అందజేస్తారా? సాధారణంగా మనం పండుగను రద్దు చేయాలని చెప్పేసి కోరం. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రకృతికి, పర్యావరణానికి, మానవాళికే ముప్పుగా పరిణమించినప్పుడు అటువంటి పండుగను రద్దు చేయాలనే ఒక డిమాండ్ నేను అన్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు మొక్కలు నాటడానికి, చెట్లు పెంచడానికి. అనేక కొండలు ఏవైతే ఉన్నాయో కొండ ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలు పెంచడానికి అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పేపర్లపైన రాసుకుంటున్నారు. కానీ ఎక్కడ ఫలితం అయితే ఉండడం లేదు. ముఖ్యంగా ప్రధానంగా ఇట్లాంటి విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి జిల్లా పాలనా యంత్రాంగం ఏదైతే ఉందో ఈ పాలనా యంత్రాంగము ప్రతి పల్లెలో, అట్లీస్ట్ మండల హెడ్ క్వార్టర్లో, గ్రామ పంచాయతీల్లో రైతులకందరికీ, లేకపోతే అందరికీ ఈ పండుగ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులందరినీ పిలిచి తప్పకుండా వాళ్ళకు అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. చెట్లు కాల్చుకోకుండా, ఆ అగ్నిగుండం వేయకోకుండా పీర్ల పండుగ చేసుకోవచ్చు, అదేం పెద్ద విశేషం కాదు. వీళ్ళు రకరకాల సంస్థలు ఉన్నాయి. పెటా అనే ఒక సంస్థ ఉంది. ఏదైనా చిన్న కుక్కకో లేకపోతే గొర్రెకో పందికో ఏదైనా జరిగితే వెంటనే వచ్చేస్తారు. కానీ ఇట్లాంటి చెట్లు ఇంత ధ్వంసం జరుగుతున్నా కూడా, అనంతపురం జిల్లా మొత్తం ఎడారీకరణ అయిపోతున్నా కూడా ఇట్లాంటి సంస్థలు ఏవి ముందుకు రాలేదు. కారణం ఏంటి? దీనికి వాళ్ళకి ముడుపులు అందలేదా, లేకపోతే ఏంటి దానికి కారణం? కాబట్టి ఇట్లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదట వీటిపైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతేకాకుండా జిల్లా పాలనా యంత్రాంగము, అటవీ శాఖ, తర్వాత పర్యావరణ పరిరక్షణ సంబంధించిన స్థానిక సంస్థలు ఏవైతే, స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సహకారంతో జిల్లా యావత్తు అందరికీ కూడా కఠినంగా నిబంధనలు అమలు చేయాలి. ఒకటి. రెండోది, ప్రకృతి ధ్వంసం అయితే ఎంత నష్టం జరుగుతుందనే ఒక అవేర్నెస్ అనేది వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి. ఆ చైతన్యం తీసుకొచ్చిన తర్వాతైనా అట్లీస్ట్ వచ్చే సంవత్సరం నుంచైనా ఈ జిల్లాలో ప్రకృతి కాపాడబడుతుందని చెప్పేసి మేమందరూ కూడా విశ్వసిస్తున్నాం.
వీళ్ళు చెప్పినట్టుగా నిజంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎక్కడైతే పీర్ల పండుగలు జరుగుతున్నాయి, ఇదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, గ్రామానికి ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళందరూ కలిసికట్టుగా ఎక్కడైతే ఈ పీర్ల పండుగలు జరుగుతున్న గుండాల్లోకి, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇప్పుడు గుండాల్లో పెద్ద పెద్ద చెట్లు వేస్తున్నారు. ఇలాంటి చెట్లు వేసినప్పుడు అక్కడ ఒక సీసీ కెమెరాలు లాంటివి ఏర్పాటు చేసి నిజంగా వీళ్ళపైన కేసులు పెడతాం అన్నట్టుగా గట్టిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనుక హెచ్చరికలు జారీ చేస్తే ఇవన్నీ తగ్గే అవకాశం ఉంది అని వీరు కూడా అంటున్నారు. ఏదేమైనా అనంతపురం జిల్లాలో మన ఇండియాలోనే సెకండ్ వర్షపాతం తక్కువ ఉన్న జిల్లాగా నమోదైంది. దీన్ని పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అంటూ ఈరోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో వీళ్ళందరూ కూడా వచ్చి నిజంగా వీళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అందుకని AP39 టీవీ కూడా ఈ పర్యావరణం కోసం ఖచ్చితంగా కృషి చేస్తూనే ఉంటుంది అని తెలియజేస్తున్నాం. కెమెరామ్యాన్ చిరుతో BH రెడ్డి, కలెక్టర్ కార్యాలయం, అనంతపురం.